మంత్రి వాకిటి శ్రీహరికి థ్రెట్ ఉందా? ఆయన ఎవరైనా టార్గెట్ చేశారా? అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అంటే మక్తల్లో చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారు అంటున్నారు ఆయన. చావుకు భయపడేది లేదంటూ కమెంట్ చేశారు వాకిటి శ్రీహరి. చావు అనేది దేవుడు నిర్ణయించేది, మనుషులు కాదు అంటూ హాట్ కమెంట్స్ చేశారు ఆయన. నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకు సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇయ్యాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం, గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏం నిర్ణయం చేస్తారు? ఈ చావు ప్రతిరోజు బ్రతికి చస్తా ఉంటా. ఈ చావు మీద పెద్ద జీవితం మీద ప్రేమ లేనోని, ఈ చావులకు భయపడేటోని కాదు. ఎడ్యుకేషన్ లో, ఇరిగేషన్ లో ముందుకు తీసుకుపోయేంత వరకు నా జీవితం అంతా దీనికోసం త్యాగం చేస్తా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఈ కమెంట్స్ చేశారు వాకిటి. ఇంతకే ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? వాకిటి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది.